మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ తప్పు చేస్తున్నారు బ్రదర్స్. యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నాను, అల్లు అర్జున్ గారిని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, అట్ ద సేమ్ టైం జాలిగా కూడా ఉంది. పాపం ఆయన ఎంత ట్రోల్ చేస్తున్నారా. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ చాలామంది ఆయన్ని ఆఖరికి ఇవాళ ఇంద్ర రిలీజ్ చూసారు కదా ఎలా ట్రోల్ చేస్తున్నారు. ఏం చేశాడు మా బాయ్ మీరు అంతలా ట్రోల్ చేయడానికి? మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్, అసలు ఏం జరిగింది? December 6th ఎవరు గెలబోతున్నారు, అసలు ఏంటి కదా? అసలే మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారికి పడట్లేదు అని ఒక రూమర్ ఉంది. ఆ రూమర్ని నిన్న అల్లు అర్జున్ గారు ఇచ్చిన స్పీచ్తో నిజం చేస్తారు. మన ఫ్రెండ్ అనుకో ఇంకోళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా. దీనితో నాకు కన్ఫర్మ్ క్లారిటీ వచ్చింది ఏంటంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి నాకు అర్థమైంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారు అంత ఎమోషనల్ ఎప్పుడు అవ్వలేదు ఫ్యాన్స్ దగ్గర. చూడండి ఎంత ఎమోషనల్ అయ్యారో పాపం. నా ఆర్మీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, అంతే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప. మళ్ళీ వెళ్తాను బ్రదర్ అని అనడం ఇక్కడ డెఫినెట్లీ మొన్న ఏదైతే వాళ్ళ ఫ్రెండ్ని సపోర్ట్ చేయడానికి వెళ్ళారో ఆ ఇష్యూ గురించి అడ్రస్ చేశారు ఇండైరెక్ట్గా. నా మనసుకు నచ్చితే నేను వస్తా అని చెప్పి నాకైతే ఇక్కడ అర్థమైంది. కానీ దీన్ని తీసుకొని మళ్ళీ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కొంతమంది, అంటే అందరూ కాదండి, ఇక్కడ నేను అందరినీ అనట్లేదు, బట్ కొంతమంది ఏంటంటే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, హేట్ స్ప్రెడ్ చేస్తున్నారు. నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే రీసెంట్గా రావణ్ ఈయన కూడా అల్లు అర్జున్ గారిని సపోర్ట్ చేస్తూ ఒక వీడియో చేస్తారు. మీరు భజన చేస్తున్నారు కదా, ఆ బ్యాచ్ అంతా కలిసి ఒక సినిమా తీసిన ఓన్లీ పుష్ప 2 Day 1 కలెక్షన్స్ కూడా కొట్టలేరు అనేటటువంటిది నేను ఇచ్చేటటువంటి స్టేట్మెంట్. ఓకే, దీనివల్ల కొద్దిగా యాంటీ రావచ్చు, దీనివల్ల కొద్దిగా నెగిటివ్ రావచ్చు. అల్లు అర్జున్ డబ్బాను కొడుతున్నావు, వేరే వాళ్ళని నువ్వు హేట్ చేస్తున్నావు. చూడండి, విన్నారు కదా, ఈయన వర్షన్ చెప్పారు. ఈయన మళ్ళీ ఆర్పి అనే ఈయన అల్లు అర్జున్ గారిని చాలా ట్రోల్ చేసావు అండ్ చాలా హేట్ స్ప్రెడ్ చేస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఈయన కారు వెనకథలు పడి ఈయన ఏదో చేసేద్దామని వచ్చారంట. చూసా, మళ్ళీ ఇంకొక కారు వచ్చింది. వీళ్ళెవరో మీకు తెలుసు అనుకుంటా, నా డై హార్ట్ ఫ్యాన్స్. ఏ ఆర్మీ ఎంతమంది చూస్తున్నారు? నా మనసు లైక్ బటన్ బద్దలు కొట్టండి అల్లు అర్జున్ ఆర్మీ. సరే, ఇప్పుడు నేను ఎట్ట కాపాడుకోవాలి, నన్ను ఎట్ట సెక్యూర్ చేసుకొని భయంతో వస్తా ఉన్నా అని ఈయన వర్షన్ ఈయన చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వచ్చింది అల్లు అర్జున్ ఫ్యాన్సో కాదు ఈయన వెనకాతలు తెలియదు. కానీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేశారు, ఇదంతా ఓకే. కాకపోతే ఏంటంటే మనం పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని కలిపి ఎప్పుడు చూడకూడదు. ఈ ఇష్యూ అనే కాదు, ఏ ఇష్యూలో కూడా. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఏం అల్లాటప్ప హీరో కాదు. ఎస్, అల్లు అర్జున్ గారు అందరూ కూడా వచ్చిన రూట్ వేసింది ఎవరు? మెగాస్టార్. ఎస్, నేను కూడా మెగాస్టార్ అభిమానినే. కానీ మెగాస్టార్ వేసిన రూట్లో ఇప్పుడు అల్లు అర్జున్ లేడు అని చెప్పి మనకి ఈ ఇష్యూస్ అన్నీ చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే అల్లు అర్జున్కి ఇప్పుడు నార్త్లో ఉన్న స్టార్డమ్ కానీ ఆయన మెగాస్టార్ వల్ల వచ్చిన ఎప్పుడు కూడా మనం ఇప్పుడు మెగాస్టార్ వల్ల అల్లు శిరీష్ గారు కూడా వచ్చారు. కానీ ఏమైంది? సో ఎప్పుడు కూడా ఫ్యామిలీ అనేది జస్ట్ ఆ స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్లో సపోర్ట్ ఇస్తుంది. కానీ తర్వాత నీ టాలెంట్తోనే నువ్వు ప్రూవ్ చేసుకుంటా. హానెస్ట్గా చెప్పాలంటే అల్లు అర్జున్ గారికి ఉన్న స్టార్డమ్ ముందు, ఆయనకి నార్త్లో అటు సైడ్ ఉన్న క్రేజ్ ముందు మెగా ఫ్యామిలీకి ఇప్పుడు కొంచెం తక్కువే ఉంది హానెస్ట్గా మాట్లాడుకోవాలంటే. బట్ అయినా సరే ఇదంతా ఎవరు సంపాదించింది అల్లు అర్జున్ గారే. ఎవరు కూడా ఒక స్టేజ్ వచ్చినంత వరకు ఆ ఫ్యామిలీలు ఇవన్నీ మనకి పేర్లు. కానీ ఇప్పుడు అంత రేంజ్కి వెళ్ళాలి అంటే డెఫినెట్లీ ఎంతో కొంత టాలెంట్ లేకుండా ఆ స్థాయికి వెళ్ళరు కదా. అల్లు అర్జున్ గారి విషయంలో కూడా ఇదే జరిగింది. అల్లు అర్జున్ గారు ఆ టాలెంట్ని ఆయన ప్రదర్శించారు కాబట్టి పుష్పతో ఒక నేషనల్ స్టార్డమ్కి వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నాను, అసలు పాన్ ఇండియా సినిమా తీయకుండా పాన్ ఇండియా క్రాస్ చేసి వెళ్ళింది అల్లు అర్జున్ గారు. అంటే పాన్ ఇండియా డైరెక్టర్తో సినిమా తీయలేదు. సుకుమార్ గారు అప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ ఏం కాదు, అయినా సరే ఆయనతో సినిమా తీసి ఇండస్ట్రీ రికార్డులన్నీ బద్దలు కొట్టి పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిన ఒకే ఒక్క హీరో అల్లు అర్జున్ గారు. ఇవాళ ఆయన మీద ఎంత హేట్రెడ్ అంటే ఇంకా మాటల్లో చెప్పలేను అనమాట నేను. అంత హేట్రెడ్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యాన్ వార్స్. ఈ ఫ్యాన్ వార్స్ వల్ల పర్సనల్గా వెళ్ళిపోయి ఏవేవో అవుతాయి అనమాట, అనవసరంగా జరిగేవి. ఒక్కడు మాత్రం హానెస్ట్గా చెప్తున్నాను, చిరంజీవి గారు ఆయనకి ఇప్పుడు 69 ఏళ్ళు. ఆయన ఏమీ ఊరికనే రాలేదు ఇండస్ట్రీకి, అల్లాటప్ప హీరో కాదు. ఆయన ఒక మెగాస్టార్గా ఎదిగారంటే ఆయన ఇంకొకరిని ఎందుకు హేట్ చేస్తారు? అసలు ఈ రూమర్స్ ఇవి అవి నాకు స్ప్రెడ్ చేస్తుంటే ఆయన ఎంత మంచివారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన కొత్త సినిమాలని చిన్న సినిమాలను అంతలా ఎంకరేజ్ చేసి కొత్త పీపుల్ని ఇన్స్పైర్ చేసి వాళ్ళని ఇండస్ట్రీలోకి తెస్తారు. అలాంటిది అల్లు అర్జున్ గారిని ఆయన ఎందుకు హేట్ చేస్తారు? ఫస్ట్ పాయింట్.
ఆబ్వియస్లీ పర్సనల్గా వాళ్ళకి గొడవలు వచ్చి ఉండొచ్చు, బట్ చిరంజీవి గారు అలాంటి మనిషి అయితే కాదు. స్వయం కృషితో వచ్చారు, కష్టపడి వచ్చారు. ఆయన ఏంటో ఇప్పుడు అందరికీ తెలుసు. గురించి మాట్లాడకుండా తెలుగు సినిమా గురించి, సౌత్ ఇండియన్ సినిమా గురించి మాట్లాడగలమా? మాట్లాడటం కుదరదు మనకి. మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ అని చెప్పి మనమే ఇది క్రియేట్ చేసుకున్నాం ఆనెస్ట్గా చెప్పాలంటే. అంతేగాని అల్లు అర్జున్ గారికి వాళ్ళకి చెప్తున్నాను, వాళ్ళు మళ్ళీ కలిసిపోవచ్చు ఈజీగా, అది పెద్ద ఇదేం కాదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం షెడ్కి వెళ్ళేది ఎవరు? ఫ్యాన్స్ మీ ఎవరైతే ఈ ఫ్యాన్ వార్స్ చేస్తున్నారో ఈ యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా మీ టైమే షెడ్కి వెళ్తుంది, మీ కెరియర్లు షెడ్కి వెళ్తాయి. అర్థమైందా? సో దయచేసి ఇకనైనా కలిసిపోండి అని నేను చెప్పను, కానీ కనీసం ఈ హేట్రెడ్ స్ప్రెడ్ చేయడం ఆపండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా మెగా ఫ్యాన్స్కి ఇద్దరికీ చెప్తున్నాను నేను. మెగా ఫ్యాన్స్ కూడా చాలామంది అల్లు అర్జున్ గారి సినిమాని ఫ్లాప్ చేసేస్తాం, December 6th ఏమొద్దో చూద్దాం అది ఇది అంటున్నారు. మరి ఏమొద్దో చూడాలి, కానీ నేను ముందు చెప్తున్నాను ఏమొద్దు. ఎందుకంటే అల్లు అర్జున్ గారు బ్యాకప్ని నమ్ముకొని పైకి రాలేదు, సొంత స్టార్డమ్ క్రియేట్ చేసుకుని పైకి వచ్చారు. కాబట్టి మీరు ఎంతమంది ఎన్ని నెగిటివ్ రివ్యూలు ఇచ్చినా, ఎంత తొక్కాలని చూసినా ఆయన చిత్తకు కూడేస్తాడు. అది December 6th మనం మాట్లాడుకుందాం మళ్ళీ. బట్ ఫ్యాన్ వార్స్ దయచేసి మీరు ఇప్పుడు ఆపండి. ఆపలేదు అనుకోండి, ఇది ఇలానే వెళ్తే ఇష్యూ నిజంగానే ఫ్యామిలీలో క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీలో కానీ. మనకు కూడా చాలా పనులు ఉంటాయి, మనకి చాలా కెరియర్ ఉంటుంది. సో ఇదంతా వదులుకొని మనం ఫ్యాన్ వార్స్ మీద టైం స్పెండ్ చేయడం ఎందుకు? ఇవాళ చిరంజీవి గారి బర్త్డే, సో అందరూ కలిసి ఒక ఎంజాయ్ చేయడం మానేసి ఇక్కడ కూడా మనం ఇంద్రా సినిమా టైంలో కూడా అక్కడ అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేయడం, ఇటు వీళ్ళని ట్రోల్ చేసుకోవడం, అసలు ఏంటిది రచ్చ? సో అన్నీ మర్చిపోతాం. చిరంజీవి గారి బర్త్డే కాబట్టి కొంచెం ఇద్దరు కొంచెం సపోర్టివ్గా ఉండడానికి ట్రై చేద్దాం. అట్ ద సేమ్ టైం ప్రభాస్ ఫ్యాన్స్ సపోర్ట్ ఎప్పుడు కూడా అల్లు అర్జున్ గారికి 100% ఉంటుంది. యాజ్ ప్రభాస్ ఫ్యాన్గా నేను చెప్తున్నాను. అంటే ఎవరు కూడా నాశనం అయిపోవాలని ఇంకొకరిని చూడరు, అలా చూసేవాళ్ళే అంత స్థాయికి రారు. ఇది ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి. చిరంజీవి గారు ఆయన అసలు ఆ స్టార్డమ్ సంపాదించి అంతమంది హీరోల్ని మన ఇండస్ట్రీకి ఇచ్చారు అంటే ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. అలాంటి ఆయన్ని మనం ట్రోల్ చేయడం అది కూడా కరెక్ట్ కాదు. సో అసలు చిరంజీవి గారి ఫిట్నెస్ చూస్తూ ఉంటే అసలు నాకు అనిపిస్తూ ఉంటుంది, మన జనరేషన్ ఎంత నేర్చుకోవాలి ఆయన నుంచి. ఆయన పట్టుదల, ఆయన కృషి, ఆయన ఎలా పైకి వచ్చారు, ఆయన ఫోకస్, ఏకాగ్రత, ఒక పని మీద ఉన్న ప్యాషన్, 69 ఏళ్ళు ఫిట్నెస్ చూడండి ఒకసారి ఎలా ఉన్నారో. ఇంకా వర్కౌట్స్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది కుర్రోళ్ళు జిమ్కి వెళ్ళడానికి బతికిస్తారు, అలాంటిది ఆయన చూడండి ఆ ఫిట్నెస్ లెవెల్స్, హెల్త్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు. రామ్ చరణ్ గారు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు. నా ఫుడ్కు సంబంధించి ఒక ట్రైనర్ని పిలిపించి చరణ్ మరో పక్కన చెప్తూ ఎంతవరకు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఎంత వెయిట్ తగ్గుతున్నారు అంటూ తను అబ్జర్వేషన్లో ఉండి మనకి ఇంట్లో సపోర్ట్ కావాలి. కాబట్టి మీరు కూడా ఇవన్నీ పక్కన పెట్టి ఫ్యాన్ వార్లు మీ పేరెంట్స్ హెల్త్ చూసుకోండి. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు బాగానే ఉంటారు, షెడ్కి వెళ్ళేది మనమే. కాబట్టి ఫస్ట్ మీ పేరెంట్స్ని బాగా చూసుకోండి, వాళ్ళకి మంచి వాళ్ళ హెల్త్ ఎలా ఉంది, వాళ్ళ ఏమైనా వర్కౌట్ ఏమైనా చేయించండి, డైట్ చేయించండి, మంచి హెల్తీ ఫుడ్ తినమని చెప్పండి. ఒక ట్రైనర్ని గిఫ్ట్ ఇవ్వండి వాళ్ళకి కూడా. మీకు అలాంటి హెల్ప్ ఏమైనా కావాలంటే వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, బాడీ రికంపోజిషన్లో ఫిట్నెస్ పరంగా ఒక మంచి డైట్, సౌత్ ఇండియన్ డైట్ మీ పేరెంట్స్కి కావాలనుకుంటే మన వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ ఫామ్ ఫిలప్ చేయండి. సో ఐల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ, డీటెయిల్స్ పంపిస్తాను. సో గైస్ నేను చెప్పాలనుకున్నది ఒకటే, లెట్స్ స్ప్రెడ్ పాజిటివిటీ. అవును నాకు తెలుసు పాజిటివిటీ ఎవరికి నచ్చదు. రీసెంట్గా రావణ్ భయ్య కూడా చూస్తూ ఉంటే ఇంకా నెగిటివ్ అది ఇది ఇంకా ఇది అలా నడుస్తూనే ఉంటుంది. అందరికీ నెగిటివిటీ కావాలి, బట్ అట్లీస్ట్ మన ఛానల్ ద్వారా కొంత పాజిటివిటీ ఇద్దామని. ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, చిరంజీవి గారు మనం ఎన్ని కొట్టుకున్నా సరే వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు. ఫ్రూట్ అయ్యేది మనమే. మీరు అభిమానించండి తప్పనట్లే, కానీ ఫ్యాన్ వార్స్ క్రియేట్ చేసి ఈ వద్దు. ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు ఎలా ట్రోల్ చేస్తున్నారు మనల్ని. మొన్నేమో ప్రభాస్ గారిని ట్రోల్ చేశారు, రేపు ఇంకా అల్లు అర్జున్ గారిని అందరినీ ట్రోల్ చేస్తారు వాళ్ళు. సో మనం కలిసి వాళ్ళని ఎదిరించాలి, కానీ మనలో మనమే కొట్టుకుని పోతే ఇంకా ఇది కమ్యూనిటీ అనేది ఎలా బిల్డ్ చేస్తాం. చాలామంది చిరంజీవి గారిని కూడా ట్రోల్ చేసే స్థాయికి వచ్చేసారు. చిరంజీవి గారి స్థాయి అంటే తెలుసారా మీకు? అసలు ట్రోల్ చేసే వాళ్ళు ఎవరికైనా ఏంటి ఆ ట్రోల్ కూడా ఏంటంటే, నేను చూసిన తోటి ఉదయ్ కిరణ్ గారి పతనానికి చిరంజీవే ఇది అది అని చెప్పి ట్రోల్ అనమాట. నువ్వు చూసావా ఆయన్ని తొక్కియడం? అలా తొక్కే ఆయన అయితే ఈ వీడియో చూడు. ఒకళ్ళు బాగుండాలనే కోరుకునే వ్యక్తి. ఇండస్ట్రీ ఇంత బాగుంది ఇప్పుడు అంటే డెఫినెట్లీ చిరంజీవి గారు ఈజ్ ద వన్ ఆఫ్ ద రీజన్.
ఆయన ఇండస్ట్రీ అనే కాదు, ఎప్పుడైనా ఒక అందరూ కలాలి అని అంటే మొన్న ప్రభాస్, మహేష్, చిరంజీవి గారు కలిసి సీఎం దగ్గరికి వెళ్ళారు. ఇలా ఒక యునైట్ చేయడానికి ఆయన చూస్తారు, ఒకరిని ఎంకరేజ్ చేస్తారే తప్ప ఆ స్థాయికి వెళ్ళినోడు ఎవడో కూడా అలా ప్రవర్తించడు. సో చాలామంది అపోహపడుతున్నారు ఉదయ్ కిరణ్ గారిని చిరంజీవి గారు ఏదో చేస్తారు, ఇప్పుడు అల్లు అర్జున్ గారిని కూడా చేసేస్తారు అని చెప్పి. సో ఇదంతా నాకు కామెడీగా ఉందన్నమాట. ఎందుకంటే నాకు తెలుసు లోపల ఏం జరుగుతుంది అని చెప్పి, బట్ చూస్తున్న జనాలకి ఏవేవో ఇంక ఊహించుకొని ఏవేవో రాసేస్తూ ఉంటారనమాట. ఉదయ్ కిరణ్ గారిని తొక్కిందైతే చిరంజీవి గారు 100% కాదు. సో ఇన్ఫ్యాక్ట్ ఎవడైనా ఎదిగినా, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారు, ఆయన ఎదిగినా, ఉదయ్ కిరణ్ గారు ఉన్నారు, ఆయన డౌన్ఫాల్ అయినా, ఎవరు ఏమైనా సరే డెఫినెట్లీ ఎంతో కొంత వాళ్ళ కృషి అయితే ఉంటుంది, వాళ్ళ బట్టి ఉంటుంది అది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఆ స్థాయికి వెళ్ళారు అని అంటే ఆయన కృషి పడకుండా చిరంజీవి గారు సపోర్ట్ వెళ్ళిపోయాడు అంటారా? ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారు అలా డౌన్ఫాల్ అయిందంటే మేబీ ఆయన పర్సనల్ రీజన్స్ కూడా ఉండొచ్చు. చిరంజీవి గారు పని కట్టుకొని చేస్తారు అనడం అయితే నాకు యాజ్ అ మెగా ఫ్యాన్గా నేను అది తీసుకోలేకపోయాను అనమాట. చాలామంది కామెంట్లు కూడా చేస్తున్నారు. నా ఇన్స్టాగ్రామ్ ఒకసారి చెక్ చేయండి, దాంట్లో కూడా చాలా మీకు ఇన్ఫో వస్తుంది, ఫిట్నెస్ సినిమాల గురించి అన్నీ వస్తాయి. సో ఈ కామెంట్ అడ్రస్ చేయాలనిపించింది. సో మనకు తెలియకుండా మనం రూమర్స్ స్ప్రెడ్ చేయడం చాలా ఈజీ, ఏముంది పుకార్లు పుట్టించడం చాలా ఈజీ. బట్ అలాంటి ఆయన మీద అది పుట్టినరోజు నాడు అలాంటి కామెంట్లు అనేవి రావడం కొంచెం ఇది పెట్టి ఆలోచించండి. ఎందుకో అందరూ బాగుండాలనేది ఇవి చెప్పాలనిపించింది ఈ మాటలు. సో రేపైతే ఫిట్నెస్ వీడియో ఒకటి వచ్చేస్తుంది, తెలుగు బాడీ బిల్డర్స్ గురించి, ఒక డార్క్ సైడ్ ఆఫ్ బాడీ బిల్డింగ్ అసలు ఏంటి, ఇవన్నీ కూడా మంచి కాంట్రవర్సీ ఉంటుంది. రేపు కలుద్దాం మళ్ళీ.